విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను, అది తప్పు. రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం తప్పు. దానికి కారణం వాళ్ళు చెప్పుకుంటుంది ఆరోగ్యశ్రీ తెచ్చారు లేకపోతే హాస్పిటల్ తెచ్చారని, కానీ అది తప్పు. ఎందుకంటే ఒక విశ్వవిద్యాలయానికి ఆ పేరుని ఎందుకు పెట్టారు అక్కడ అంటే, ఎన్టీఆర్ బతికున్నప్పుడు పెట్టుకోవాలి ఆ పేరు, ఆరోగ్య విశ్వవిద్యాలయం అనే ఉంది. ఆయన చనిపోయాక పెట్టారు ఆయన పేరుని ఆ యూనివర్సిటీకి. ఎందుకు అంటే అసలు ఆంధ్ర ప్రాంతంలో యూనివర్సిటీలలో కొత్తగా అంటే రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మెడికల్ కాలేజీలను ఒక యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చింది ఎన్టీ రామారావు. ఆ రోజున ఆ యూనివర్సిటీ ఆయన కళ, ఆయన ప్లాన్ చేసినటువంటిది, ఆయన డిజైన్ చేసింది, ఆయన హయాంలోనే ఆరంభమైంది. దాన్ని రాజశేఖర రెడ్డికి ఏంటి సంబంధం అన్నటువంటి విషయం కూడా నేను ప్రస్తావించి అప్పుడు సరే దబాయింపు ఎట్లాగా ఉంటుంది, ఆరోగ్యశ్రీ తెచ్చారు కాబట్టి, మెడికల్ చాలామంది ఫీజు రియంబర్స్మెంట్లు వల్ల చదివారు కాబట్టి అంటే, అప్పుడు ఏ ఆరోగ్యశ్రీకో ఎట్లాగో పేర్లు పెట్టుకున్నారు కదా, మళ్ళీ దీనికి ఎందుకంటే అబ్బాయి అది అన్నిటికీ ఉండాల్సిందే అది అంటూ, అదేమంటే జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాం కదా అని ఎట్లా అంటే వితండవాదమే నడిచింది. ఇప్పుడు ఆ యూనివర్సిటీ పేరు మారబోతోంది. ఒకటి మొన్న ఆవేశంతో ఆ పేరుని ధ్వంసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్టీఆర్ అని ఫిక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు చట్టబద్ధంగా అంటే రాబోయేటటువంటి రోజులు నిన్నైతే అందులో ఉన్నటువంటి యూనియన్లు తీర్మానం చేసిన ఇట్లా పేరు మార్చాలని చెప్పి, ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో క్లారిటీగా దానికి సంబంధించి నిర్ణయం జరగబోతోంది. అసెంబ్లీలోనే తీర్మానం చేసి అప్పుడు మార్చారు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ ఎన్టీఆర్ పేరుని స్థిరంగా రికార్డులో ఉంచబోతున్నారు.